హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళ అయితే ఇప్పుడైతే మేమిద్దరం కలిసి విరాట్ స్కూల్లో కరెంట్ స్కూల్లో లైక్ ప్రీ స్కూల్ అకాడమీలో వాడికి పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉందన్నమాట. సో ఇది మిడ్ ఇయర్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంటారు కదా. సో ఇది మిడ్ ఇయర్ స్ప్రింగ్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనమాట. సో దానికోసం అయితే మేము ఇద్దరం వెళ్తున్నాం ఇప్పుడు. సో అందుకని చెప్పేసి ఇంకేం పెద్దగా ఏం లేదు, పొద్దున్న లేచేసి ఇక ఇప్పుడు 12 o'clockకి స్లాట్ బుక్ చేశాను అనమాట. సో దానికోసం ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము. ఈ వీక్ అంతా అంటే మేము పెద్దగా వీడియోస్ అంతగా ఏమి తీయలేదు. విరాట్ సిక్ ఉండే, హోలీ ఆడాం కదా, హోలీ ఆడిన తర్వాత ఏంటంటే ఇక మొత్తం సిక్ అయ్యాడు. సో సిక్ అవుతే ఇంకా పెద్దగా వీడియో ఏం తీయలేదు. నిన్న కొంచెం రికవర్, అంటే ఆల్మోస్ట్ 3-4 days ఇంట్లోనే ఉన్నాడు కదా, మొత్తం ఇట్లా వాడికి చిరాకు అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పి నిన్న జస్ట్ కొద్దిగా షాపింగ్ లైక్ బేసిక్ గ్రాసరీ అయిపోతే అక్కడికి వెళ్ళాం అనమాట. అదంతా కూడా చిన్న చిన్న బిట్స్ తీసాను, ఎక్కువగా ఏం తీయలే. కాస్కో, టార్గెట్, బిజెస్ వెళ్ళాము. ఆ 3 స్టోర్స్లో ఇంత తీసాను. సో అవన్నీ వచ్చేసి నెక్స్ట్ మీకు వేస్తానమాట వీడియోలో. ఇప్పుడు అదే ఇది అయిపోయాక వేస్తాను. సో అదైతే చూడండి. సో ఇప్పుడైతే మేము స్కూల్కి బయలుదేరుతున్నాము. సో స్కూల్లో అయితే ఏం వీడియో అట్లా ఏం తీయను. సో లెట్స్ గో స్కూల్, బాయ్. ఇప్పుడే స్కూల్ దగ్గరకు వచ్చాము, ఇంకా లోపలికి వెళ్తాము. చలో. ఏ నరసింహ, ఏం చెప్తారు అనుకుంటున్నావు విరాట్ గారి గురించి? వెళ్ళే ముందు నీ ఒపీనియన్ చెప్పు. వెళ్ళొచ్చాక వాళ్ళు ఏం చెప్పినా ఓకే అంటారు. వాడు ఓన్లీ కిండర్ గార్డెన్ కూడా కాదు, 3K3 అనమాట. ఏం చెప్పినా ఓకే అంట. చలో. హలో అండి, ఇప్పుడే చెప్పాను కదా స్కూల్కి వెళ్తున్నామని చెప్పి చూపెట్టాను కదా. సో స్కూల్ నుంచి వచ్చాక ఇప్పుడైతే ఇక లేట్ అయిపోతుందని వంట చేయాలన్నమాట. వంటకి ఏం చేస్తున్నాం? విరాట్ ఫేవరెట్ బీరకాయ పచ్చడి. ఏంటన్నా? బీరకాయ పచ్చడి. దానికి అంటే నేనేమి ఇప్పుడు ఏమి రెసిపీ ఏమి చూపెట్టట్లేదులేండి మీకు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఎప్పుడైనా చూపెట్టినట్టున్నాను, లేదంటే ఈసారి ఎప్పుడైనా చూపెడతాను. సో ఇది వచ్చేసి బీరకాయ నేను ఎక్కువ ఏం తీసుకోలేదు. హాఫ్ ఆల్రెడీ మొన్న మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడిలో వేసాను అనమాట. వేసిన తర్వాత ఇంత ముక్క మిగిలింది. సో అందుకని చెప్పి ఇప్పుడు ఈ ముక్కతోటి పచ్చడి చేస్తున్నాను. బీరకాయ, 4 ఎల్లుల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి, టమాటోలు 2, ఇంత చింతపండు, రవ్వంతా చింతపండు కనిపిస్తుంది కదా. ఇన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ఇప్పుడు మీకు పచ్చడి చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే మా లంచ్ ఇవాళ వచ్చేసి ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఏం పెట్టుకోవట్లేదు, మళ్ళీ ఈవినింగ్ పార్టీ ఉండే. సో అందుకని చెప్పేసి జస్ట్ కొంచెం చేస్తున్నాను అనమాట వంట. విరాట్, నువ్వేం చెప్తావా? ఏమంతలే. ఇవాళ విరాట్ గురించి టీచర్ చాలా బాగా చెప్పింది. ఏం చెప్పింది నాన్న? మీ టీచర్ పేరేంటి? మిస్ రిద్ధి, మిస్ చింత. నానేం చెప్పాడు? మిస్ రిద్ధి ఏం చెప్పింది నీ గురించి? I forgot. You're doing all your work అంతా మంచిగా చేసేస్తున్నావు అని చెప్పింది కదా. You said to నువ్వు చెప్పాలి. I forgot. ఓకే. విరాట్ స్కూల్లో చాలా మంచిగా వర్క్ అంతా ఫినిష్ చేసేస్తున్నాడంట. అసలు హీఈస్ బీయింగ్ ఏ గుడ్ బాయ్. అండ్ ఆల్సో ఇంకేం చేస్తున్నారా? రీడింగ్ వర్క్ కూడా ఫినిష్ చేసేస్తున్నావా? No. Huh? Because I was being so stubborn, right? No. I was being so stubborn last day. So there's so many pages. There's so many books I have to do it. So what did you do? ఏం చేసావు? I just keep going. No. ఎక్కడికి వెళ్తున్నావు? కీప్ గోయింగ్. Like I was doing right so many of the pages. సో మెనీ ఆఫ్ ద పేజెస్ చేస్తున్నావా? I still have to do it. ఇంకా చేసేస్తాడంట, వర్క్ అంతా చేసేస్తాడు. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇవి వేస్తామన్నమాట. ఇవి వేసేసిన తర్వాత నెక్స్ట్ టమాటాలు వేస్తాము. సో పచ్చడి అయితే చేసేసుకుంటాను. హలో హలో బాలా, ఎక్కడికి వచ్చామే? బీజేఎస్. పదండి షాప్ చేసుకుందాం. మా వాడికి ఫీవర్ వచ్చి జస్ట్ ఇప్పుడిప్పుడే కొద్దిగా తగ్గింది, కానీ నీరసం ఉంది. ఇంకా పిల్లాడు మొహం అయితే పీక్కపోయింది. రైట్ విరాట్? గుడ్. హలో బాలా, నేను సేమ్ ప్యాంట్ వేసుకున్నాం ఇవాళ, షర్ట్. హలో
విరాట్. ఫుల్ ఆయిల్ పెట్టుకున్నాం నేను విరాట్. ఇప్పుడైతే బీజెస్లో కావాల్సిన కొన్ని షాపింగ్ అయితే చేసేసుకున్నాం అనమాట. మెయిన్ ఈ ష్రింప్ కావాలి. సో ష్రింప్ అండ్ ఆల్సో టూత్ పేస్ట్ ఇది బీజెస్లోనే దొరుకుతుంది అనమాట. సో అందుకని చెప్పి ఈ 2 ఐటమ్స్ తీసేసుకొని ఇంకా బయలుదేరిపోయాము. ఇవాళ అయితే చాలా షాప్స్ వెళ్ళాంలేండి. పదండి. ఇప్పుడైతే టార్గెట్ వచ్చాం. విరాట్ ఏ షాప్కి వచ్చావురా నువ్వు? నువ్వేదో రెడ్ సర్కిల్ షాప్ అని చెప్తావు కదా. దైట్రా. కరెక్టే నడుస్తున్నాడు లేవే. వాక్వేలో నడుస్తున్నాడు. విరాట్ ఏ షాప్కి వచ్చావు నాన్న? ఐ కుడెంట్ హియర్ నాన్న, సారీ. ఫస్ట్ ఫాలో యూ. ఉడక వచ్చేస్తుంది. విరాట్ అడంతా వెళ్ళొద్దు. షాప్ ఇటు. దేనికి రా స్కేడ్? ఎక్కడికి వచ్చావు విరాట్? కాస్ట్కో. 3 షాప్స్కి వచ్చాము ఇవాళ. ఇప్పుడైతే కాస్ట్కో. ఏం కొంటామో ఏంటో చూద్దాం కాస్ట్కోలో. ఇదైతే ఫ్రూట్ సెక్షన్ అనమాట. సో ఫ్రూట్ సెక్షన్ దగ్గర ఫ్రూట్స్ అవి తీసుకున్నానికి వెయిట్ చేస్తున్నాం. విరాట్ చూడండి కార్ట్ ఎక్కేసి తర్వాత కార్ట్లోంచి దిగిపోతాడంట. చూడండి ఎలా ట్రై చేస్తాడో. వద్దు విరాట్ అని చెప్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ మంచిగానే ఎంజాయ్ చేసాడులేండి. బాగా నీరసంగా ఉన్నాడు. కాకపోతే చూస్తున్నారు కదా, ఇంకా అలా కొద్దిగైనా అట్లా తిప్పుకొని వస్తే కొంచెం మంచిగా ఉంటాడు, ఫీల్ అవుతాడని తీసుకొచ్చాం. భలే ఏం తీసుకుంటున్నావే? పన్నీర్ ఎక్కడ? కాస్ట్కోలో పన్నీర్. సో ఇది వచ్చేసి పన్నీర్ 9.99. ఇది వచ్చేసి పరోటా అట్ట, బ్రెడ్ పరోటా. ఇది వచ్చేసి ఇది వద్దురైనా ఇక్కడ డిప్పర్స్. కూర చికెన్ టిక్కా మసాలా కూర $11 వేడి చేసుకొని తినేది. కాస్ట్కోలో బిల్ వేపిస్తుంటే ఆమె చెప్తుంది అనమాట, ఇవాళ గోల్డ్ బార్ మీద ట్యాక్స్ లేదు, కావాలంటే తీసుకోండి అన్నట్టు చెప్పింది. అయితే ఎంత ప్రైస్ ఏంటి అంటే అక్కడే పెట్టాం ట్యాగ్ చూడండి అని చెప్పింది. సరే అని చెప్పి వెళ్ళి చూస్తున్నాను అనమాట. 1 ounce గోల్డ్ వచ్చేసి గోల్డ్ బార్ వచ్చేసి 30,079.99. బాగా పెరిగిపోయిందండి ప్రైస్. ఈ వ్లాగ్ అయితే ఈ వీక్ మొత్తం అక్కడక్కడ తీసిందనమాట. చెప్పాను కదా విరాట్ బాలేక పెద్దగా తీయలేదని చెప్పి. ఇది ఒకరోజు ఫ్రెండ్స్ వస్తే చేశాను అనమాట వంటలు. చికెన్ ఫ్రై చేశాను. ఇది పక్కనది వచ్చేసి ఇప్పుడు మీకు చూపెడుతుంది వచ్చేసి ప్రాన్స్ పులావ్ అనమాట. భీమవరం ప్రాన్స్ పులావ్ చూడండి. అదే ప్రాన్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. తర్వాత వైట్ రైస్, కొంచెం ప్రాన్స్ ఫ్రై చేశాను అంతే, పెద్దగా ఏం చేయలేదు. ఇంకా సడన్గా వస్తే ఫ్రెండ్స్ అప్పటికప్పుడు కొంచెం అనుకొని చేసి ఉంటే. నెక్స్ట్ రోజు ఏంటంటే మూవీకి వెళ్ళాము. విరాట్ బెటర్ ఫీల్ అయిన తర్వాత మూవీకి వచ్చామన్నమాట. మేము ఇవాళ వచ్చింది అయితే కోర్ట్ మూవీ ఉంది కదా, ఆ మూవీకి వచ్చామన్నమాట. చాలా బాగుందండి సినిమా. నిజంగా బాగా నచ్చింది మాకైతే. నిజంగానే మంచిగా ఎంజాయ్ చేసామనే చెప్పాలి మూవీని. నాని ప్రొడ్యూసర్ కదా ఆ మూవీ అనమాట ఇది. అంటే లైక్ డీసెంట్గా అనిపించింది, మంచిగా అందరం అన్ని చూడొచ్చు అన్నట్టు అనిపించింది మూవీ. ఇప్పుడైతే థియేటర్ లోపలికి వచ్చి మా సీట్స్ అది వెతుక్కొని కూర్చుంటున్నాం అనమాట. ఇంకా అంతేనండి, సినిమా చూసేసి ఇంటికి వెళ్ళిపోయాం. సినిమా బాగా నచ్చింది. ఇంకా పెద్దగా ఏం చేయలేదన్నమాట. అప్పటికే మేము వచ్చిన షో వచ్చేసి 8 o'clock షో, 11 అయిపోయింది. ఇంకా అంతకు మించి ఆ రోజు పెద్దగా ఏం తీయలేదు. ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు అనమాట. నెక్స్ట్ రోజు ఏంటంటే నేను పప్పుచారు చేస్తున్నాను. ఇది వర్ష ఇచ్చిన రెసిపీ అనమాట. మా ఫ్రెండ్ వర్ష చెప్పింది. చాలా బాగా వచ్చిందండి, మంచిగా అనిపించింది ఈ పప్పుచారు. అయితే మీరు కూడా పిల్లలందరికీ ట్రై చేయండి. అన్ని వెజిటేబుల్స్ వేసి పప్పుచారు. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇన్స్టాపాట్లో చేస్తున్నాను చూడండి. ఇన్స్టాపాట్లో ఫస్ట్ ఏం చేశానంటే ఆయిల్ పోసి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంకా ఏంటంటే మన దగ్గర ఇది ఉంటుంది కదా లవంగాలు, యాలుకలు కలిపి పౌడర్ కొట్టి దాన్ని కొంచెం, ఇంకా అల్లం కొంచెం, ఇలా అల్లం కూడా కొంచెం కొట్టేసి ఈ 4 వేసాను చూడండి. అంటే 5 మొత్తం కలిపి ఇంగ్రీడియంట్స్ వేసి కొంచెం మంచి కలుపుతున్నాను చూడండి. ఇది వర్ష వాళ్ళ మమ్మీ రెసిపీ. నిజంగా చాలా బాగుండే. విరాట్, నేను, మా ఇంట్లో నరసింహ ముగ్గురు ఎంజాయ్ చేసాము. అందుకనే అందరికీ చూపెడుతున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ వేసాను అనమాట.
ఇది కూడా వేసేసి మంచిగా వేగిపోయిన తర్వాత ఇంకా మీకు తెలుసు కదా ఆనియన్ మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో అన్ని వెజిటబుల్స్ వేస్తున్నాను చూడండి. వంకాయ, సొరకాయ, క్యారెట్, నేను వేసిన వెజిటబుల్స్ చెప్తున్నాను మీకు. బెండకాయ, ఇంకా మీ దగ్గర ఏముంటే అవన్నీ వేసుకోండి. అంటే లైక్ సాంబార్కి, పప్పుచారుకి ఏమేమి వేస్తారో అన్ని వెజిటబుల్స్ వేసుకోండి. నేనైతే వేసినవి చూపెడుతున్నాను. వంకాయ వేసాను, సొరకాయ వేసాను, క్యారెట్ వేసాను, బెండకాయ వేస్తున్నాను, ఇంకా టమాటా అది కూడా వేస్తాను. మీ దగ్గర ఇంకా లైక్ మునక్కాయలు, దోసకాయ ఇలా ఏముంటే అవన్నీ వేయండి. నా దగ్గర లేకుండే టైంకి, అందుకని వేయలేదు, కానీ ఉన్నవన్నీ వేసేసాను అనమాట ఆ రోజు. సో చూస్తున్నారు కదా, వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఇట్లా మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నాను అనమాట. సో అంత ఆనియన్ అన్ని ఆయిల్ అంతా పట్టేలాగా, అంటే ఆయిల్ ఏమి ఎక్కువ వేయలేదు, మీరు చూసారు కదా. సో అవన్నీ ముక్కలన్నీ మంచిగా మిక్స్ అయ్యి కొద్దిగా వేగేలాగా కలుపుతున్నాను అనమాట. ఇది ఇన్స్టాపాట్లో నేను సాటే మోడ్ పెట్టాను, ఓకేనా, మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడైతే ఇన్స్టాపాట్లో సాటే మోడ్ పెట్టి ఇవన్నీ వేయించుతున్నాను. నాకేంటంటే నా బండ అది కొద్దిగా హైట్ అయిపోయింది, అందుకని స్టూల్ వేసుకొని ఎక్కి చేస్తున్నాను అనమాట. సో మంచిగా ఇవన్నీ కొంచెం బాగా ఏగిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తుంటే కనుక నేను పసుపు, ఉప్పు వేస్తున్నాను అనమాట. మీరు ఆల్రెడీ చూస్తుంటే ఉప్పు వేస్తాను, ఇప్పుడైతే పసుపు కూడా వేస్తున్నాను. ఇవి కూడా వేస్తే ఏంటంటే ముక్కలు కొంచెం తొందరగా మగ్గుతాయని చెప్పి ఇవి కూడా వేసేసి మంచిగా కలిపేస్తున్నాను. సో దట్ ఏంటంటే బాగా ఏగిపోద్ది అని చెప్పి కొంచెం ఇలా పసుపు, ఉప్పు ముక్కలకి పట్టి కొంచెం ఇట్లా ఉడికిన తర్వాత ఏం చేస్తానంటే ఇప్పుడు కారం వేస్తాను. కారం కూడా మనకు కావాల్సినంత, మీకు పిల్లలు ఉంటే కొద్దిగా తక్కువ వేసుకోండి, లేదు మీరు మీ తినగలిగిన క్వాంటిటీ వేసుకోండి. నేను ఎప్పుడు ఉప్పు కారాలు ఎంత స్పూన్స్ ఏంటి చెప్పను, ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళకి ఉంటుంది కదా డిఫరెన్స్, దాన్ని బట్టి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు చేసుకుంటారు అన్నట్టు చెప్పను అంతే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, కారం కూడా వేసేసి ఒక 2 minutes వదిలేసి దాని తర్వాత మొత్తం కలిపేస్తున్నాను మంచిగా. కారం కూడా కొద్దిగా ఇంకా పచ్చివాసన పోయి అంతా ఏగిపోయిన తర్వాత ఒక 5 to 7 minutes అట్లా ఏగిపోయిన తర్వాత దాంట్లో ఏం చేస్తున్నానంటే ఇప్పుడు టమాటో అవి వేసేస్తాను చూడండి. టమాటో వేస్తే ఇంకా అది ఏంటంటే కొద్దిగా వాటర్ వచ్చి కింద అడుగంటకుండా అట్లా ఉంటుంది కదా అన్నట్టు. మామూలుగా చూస్తున్నారు కదా ఇట్లా కొద్దిగా అడుగంటుతుంది కదా, టమాటో వేస్తే మీకు ఎప్పుడైనా కానీ అందులోంచి కొద్దిగా వాటర్ వచ్చి ఈ అడుగు అంటడం అది ఉండదు. చూస్తున్నారు కదా, టమాటాలు కూడా నేను ఏంటంటే 2 టమాటాలు వేసాను. సో అవి కూడా వేస్తే కొద్దిగా ఇంకా మంచిగా ఉడికిపోతుంది అనమాట. అది ఉడికిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మనం చింతపండు పులుసు అది వేసుకుంటాము. ముక్కలకైతే ఇప్పటికైతే మంచి కారం, ఉప్పు అన్నీ బాగా పట్టేసాయి కదా, ఇంకా టమాటా కూడా అంతా. ఇప్పుడు చూస్తున్నారు కదా చింతపండు పులుసు పోస్తున్నాను చూడండి. పులుసు కూడా మీ పులుపుకి తగ్గట్టు మీరు ఎంత పులుపు తినగలితే అంత పోసుకోండి. మరి లైక్ ఎక్కువ పోసుకోకండి, తక్కువ పోసుకోకండి, రిక్వైర్డ్. ఎందుకంటే వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మంచిగానే పడుతుంది. ఇది సాంబార్ కాదు, పప్పుచారు, మళ్ళీ చెప్తున్నాను. సో పెట్టేసుకున్న తర్వాత ఇక పోసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే చిన్న ఇంత రవ్వ బెల్లం ముక్క వేస్తున్నాను చూడండి. నా దగ్గర ఏంటంటే ఆల్రెడీ కొట్టేసి దంచేసి ఉంది బెల్లము, అది ఆ బెల్లం కూడా వేసిన తర్వాత పప్పుని మామూలుగా మనం నలిచేసి వేసుకోవచ్చు. నేను ఏంటంటే కొంచెం బ్లెండ్ చేసేసి వేసేసాను, బ్లెండర్లో కొట్టేసి వేసాను అనమాట. కొంచెం చిక్కగా వస్తుంది కదా పప్పుచారు అన్నట్టు. మీ ఇష్టం అండి, అది జస్ట్ పప్పు గుత్తితో కలిపేసైనా వేసుకోండి, అది మీ ఇష్టం. పప్పు ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టాను, అది ఆ క్లిప్ మిస్ అయింది. ఆ పప్పు ఉడకబెట్టిన పప్పుని జస్ట్ కొద్దిగా బ్లెండర్లో వేసేసి కొంచెం మంచిగా బ్లెండ్ చేసేసి వేసాను అనమాట. సో వేసేసి ఇప్పుడు ఒక్కసారి అంతా కలిపి మంచిగా అంతా చుట్టూ అంతా ఒక్కసారి కలిపేసి ఇన్స్టాపాట్లో జస్ట్ ఏంటంటే 1 minute పెడతాను. ప్రెషర్ కుక్ 1 minute అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, జస్ట్ ఇదంతా పెట్టేసి సీల్ చేసేసి ప్రెషర్ కుక్ 1 minute పెట్టాను. జస్ట్ ప్రెషర్ కుక్ 1 minute పెట్టేసి మళ్ళీ ఏం చేయాలంటే మీరు అది జస్ట్ సౌండ్ వస్తుంది కదా అయిపోయినప్పుడు, ఆ సౌండ్ రాగానే తీసేయాలన్నమాట. ప్రెషర్ అంతా బయటికి మీరే మాన్యువల్గా తీసేయాలి. తీసేసి ఈ లోపల ఏం చేస్తున్నానంటే చూడండి, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేయించాను అనమాట. జస్ట్ డ్రై రోస్ట్ చేసి దాంట్లో 2 garlic ముక్కలు వేసేసి అవి మిక్సీ కొట్టాను. ఈ ప్రెషర్ కుక్ ఇలా రాగానే అది తీసేసి ఈ మిక్సీ కొట్టింది దీంట్లో వేసేస్తాను అనమాట. ఇంకా చాలా కమ్మగా ఉందండి నిజంగా. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము, మా ఫ్యామిలీకి అయితే ఫుల్ నచ్చింది. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ మీరు మా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే, మీకు మా వీడియోస్ నచ్చితే కనుక ఇక్కడ చూడండి, మీరు మా వీడియో కింద ఇక్కడ ప్రణవి మెమరీస్ పక్కన సబ్స్క్రైబ్ ఉంది. ఇప్పుడు నేను క్లిక్ చేసి మీకు చూపెడతాను. సో అలా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.